అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ అద్భుతమైనటువంటి సమాచారంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటం మాత్రమే కాదు, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ ఇస్తే గనక ఇక్కడి నుంచి నేను అందించేటువంటి పూజా విధానాలు, నేను అందించేటువంటి సమాచారం మీలో ఒక్కరికైనా ఉపయోగపడితే నా మనసుకి చాలా ఆనందంగా అనిపిస్తుందండి. సో తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి. ఇంకా ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతుంది. ఆషాఢ మాసం వస్తుంది అనగానే ఇంకా దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది కాబట్టి పండగలు, వ్రతాలు, పూజలు, విధానాలు అన్నీ కూడా ఇంకా ఒకదాని తర్వాత ఒకటి హడావుడిగా వచ్చేస్తూనే ఉంటాయి. ప్రతి పర్వదినాన్ని తప్పకుండా మన ఛానల్ తరపున మనం అందరం ఆచరించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆషాఢ మాసము అని అనగానే ఒక 2 ఏళ్ల క్రితం వరకు అయితే తొలి ఏకాదశి, బోనాలు, ఆడపిల్లలు ఇంటికి వస్తారు అనే వరకు, అంటే ఒక గోరింటాకు పెట్టుకుంటాము అంతవరకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆషాఢం అనేటువంటి మాట అనగానే ఫస్ట్ వారాహి నవరాత్రులతో స్టార్ట్ అవుతాయి అనేంత అవగాహన ఆధ్యాత్మికంగా మనందరికీ వచ్చేసి మనమందరం కూడా సిద్ధమవడం అనేది చాలా శుభమైనటువంటి పరిణామం అండి. సో నేను మొట్టమొదటిగా పూజా మందిరం క్లీనింగ్తోనే మీకు ఆ సమాచారం అందించాలి అనుకుంటున్నాను. ఒకవేళ ఇప్పుడు మనకి చాలా షాపింగ్స్ అనేవి ఎక్కడ పెడితే అక్కడ విగ్రహాలు, యంత్రాలు అన్నీ కూడా విరివిగా దొరుకుతున్నాయి కాబట్టి వాటిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి విధానాలు పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ ముందు కూడా పండగలన్నీ వస్తాయి కాబట్టి తప్పులేదు, మన మనసుకి చక్కగా కనిపించింది తెచ్చుకుందాం, కొనుక్కుందాము అని ఎవరికైనా అనిపిస్తుంది. అటువంటప్పుడు ఎటువంటి విధానాలకు మనం కట్టుబడి ఉండాల్సి ఉంటుంది అనేది ఒక నిత్య దీపారాధన కింద మాత్రమే ఈ వీడియోలో నేను పాటించేవి మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో ఆల్రెడీ కొన్ని తరాల పాటు, కొన్నేళ్ల పాటు మీరు ఇంట్లో కంటిన్యూ చేస్తూ ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి వర్తించదు. కొత్తగా ఆడపిల్లలు సంసారం స్టార్ట్ చేశారు, పూజా మందిరాన్ని ఆధ్యాత్మికంగా కూడా జీవితంలో ఒక భాగం చేసుకోవాలనుకుంటున్నాము, పూజా మందిరాన్ని చక్కగా మలుచుకోవాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఉపయోగపడుతుందండి. నేను ఎప్పుడూ చెప్తానండి, మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ కూడా మన కుటుంబానికే ఇవ్వాలి. మన అత్తవారు, మన అమ్మ వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు ఏం చెప్తారో ఆ పద్ధతి ప్రకారం వెళ్ళటానికే మొదటి ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. వాళ్ళ మాటను దాటి మనకు నచ్చినట్టుగా ప్రవర్తించడం అనేది సరికాదు. ఒకవేళ అలా కాదు, కొత్తగా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాం, ఇది మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు అనుకున్నప్పుడు మాత్రమే యూట్యూబ్స్లో అయినా సోషల్ ప్లాట్ఫామ్స్లో ఉండేటువంటి సమాచారం, పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాటలు ఎంతవరకు మీకు చెయ్యగలుగుతారో అంతవరకు మాత్రమే తీసుకోవాలన్నమాట. అంతే తప్ప అందరినీ చూసేసి తెచ్చేసుకోనో లేకపోతే ఆ పని చేసేసో ఆ తర్వాత దానికి తగినటువంటి న్యాయం చెయ్యకపోతే దానివల్ల వచ్చేటువంటి దోషాలు మనం జీవితాంతం అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఏ పని చేసినా కూడా ఎదుటివారిని చూసి ఇలా చేసేద్దాం అని అనుకునే కన్నా కూడా అది మనం చెయ్యగలగమా లేదా, ఎంతవరకు పాటించగలం అనేది చూసుకొని అడుగు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నా వరకు అయితే పూజ గది క్లీనింగ్తో మొదలుపెట్టానండి. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, నేనైతే ప్రతి నెల డీప్ క్లీనింగ్ అయితే మాత్రం నెలసరి అయినటువంటి 6వ రోజున నేను డీప్ క్లీనింగ్ చేసుకుంటాను. 15 రోజులకు ఒకసారి కావచ్చు. ఏదైనా వ్రతం చేస్తున్నాను అంటే ముందు రోజు దుమ్ము అది పట్టున్న కింద ఉండేటువంటి క్లాత్ అయినా పూజా మందిరంలో పైన ఉండేటువంటి క్లాత్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాను. శుద్ధమైనటువంటి గంధంలో కాస్త శుద్ధమైనటువంటి జలాన్ని వేసి కుంకుమతో బొట్లు పెడతానండి. ఇంకా దేవతామూర్తుల పట్టాలు, క్లీన్ చేసే క్లాత్స్ అయినా, నేను దేవతల్ని శుభ్రం చేసేటప్పుడు కట్టుకునేటువంటి వస్త్రాలైనా పూర్తిగా కూడా మిగతా రోజుల్లో వేసుకోనటువంటివి, పరిశుభ్రంగా ఉండేటివి నేను వాటి కోసమే సపరేట్గా పెట్టుకుంటానండి. నేనైతే మాత్రము ఇంట్లో విగ్రహారాధన ప్రతిరోజు కూడా పంచాయతన దేవతలు ఉంటారు. మా ఇంట్లో శ్రీచక్రం ఉంది, శివలింగం ఉంది. వీటన్నిటికీ కూడా ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయి. నిత్య అభిషేకాలు అనేవి మా ఇంట్లో ఉంటాయండి. ప్రతి నెల వచ్చే ప్రతి పర్వదినము, ప్రతి తిథి రోజున జరిగేటువంటి పూజల్ని కూడా నాకు కుదిరినంతలో నేను చేసుకుంటాను. నిత్య దీపారాధన అయితే మా వారు చేస్తారు. విశేషమైనటువంటి పర్వదినాల్లో ఉండే ఆరాధన అయితే నేను చేసుకుంటాను. ప్రతిరోజు నా వరకు లలితా లేఖనం అనేది మధ్య స్టార్ట్ చేశాను. శ్రీరామకోటి అనేది రాస్తూ ఉంటాను. స్తోత్ర పఠనాలు చేసుకుంటాను. ఆలయ సందర్శన చేసుకుంటాను. ఇది నా వరకు ఉండేదనమాట. నాకు ఒక మంత్ర జపం ఉంటుంది, అది మాత్రం చేసుకుంటాను. ఇది నా ప్రత్యేక ఆరాధన. నిత్య దీపం ప్రతిరోజు మా వారే ఇంట్లో పెడతారండి. నేను పరిశుభ్రంగా పెట్టడము, పూజ గదిని వారికి కావాల్సినవన్నీ సమకూర్చడం, ఒక 2 సెట్స్గా పెట్టుకుంటాను. బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడాను రేపు క్లీన్ చేయాల్సినవి ఈ రోజు కావాల్సినవి అక్కడ సిద్ధంగా ఉంచేలాగా చూసుకుంటూ ఉంటాను. అంతవరకు మాత్రమే అనమాట. బ్రాస్ ఐటమ్స్ అయితే మాత్రము నేను
కొంచెం నిమ్మకాయ పిండుతూ కాస్త ఉప్పు వేసి పీతాంబరితో విమ్ లిక్విడ్ యాడ్ చేసి నేను క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. మిగతావన్నీ కూడాను ఈ విధంగా గంధము కుంకుమతో చక్కగా అలంకరించుకుంటాను. మన పూజ గదిలో ఉండేటువంటి రాజశ్యామల అమ్మవారికి అద్దము చేర్చానండి. ఇంతవరకు అద్దం ఉండేది కాదు, బట్ కొన్ని రోజుల పాటు ఎక్కువ రోజులు ఉండాలంటే మిర్రర్ కావాలి అని చెప్పేసి మిర్రర్ యాడ్ చేశాను అనమాట. అందుకే అమ్మ కొత్తగా కనిపిస్తూ ఉండొచ్చు మీకైతే. అలంకారం అయిపోయిన తర్వాత కూడా పూర్తిగా పూజ గది అయితే చూపించలేనండి, దయచేసి ఏమీ అనుకోవద్దు. కొన్ని మాత్రమే మీకు నేను చూపించగలుగుతున్నాను. ఇది గురు ఆజ్ఞ అండి. శ్రీచక్రాన్ని కానీ మనం నిత్యం దేవతారాధన చేసుకునేటువంటి శివలింగాన్ని కానీ చూపించకూడదు అనేది. అందుకే మీకు విశేష పర్వదినాల్లో ప్రత్యేకంగా పూజలు చేసి మాత్రమే ఈ మధ్యకాలంలో సమాచారం ఇస్తూ ఉన్నాను. నా వరకు అయితే మాత్రము పూజ గది శుభ్రము అనేది చెప్పాను కదండి. ఆడవాళ్ళు ఎవరైనా కూడా నెలసరి అయిన తర్వాత 6వ రోజున పూజ గది అనేది శుభ్రం చేసుకోవాలి. ఫస్ట్ ఇంటిని పరిశుభ్రంగా చేసేసుకొని పూజ గది చేసుకోవచ్చు, లేదా నిత్య దీపారాధన ఆగకుండా ముందు పూజ గది పూజా కబోర్డు క్లీన్ చేసేసుకొని నెమ్మదిగా ఇంట్లో బూజు లాంటివి, కబోర్డ్స్ లాంటివి, కర్టన్స్ లాంటివి, బెడ్షీట్స్ లాంటివి మార్చుకుంటూ మనం నెలసరి అయిన తర్వాత శుభ్రం చేసుకోవచ్చు. ఇక ఆదివారం, సోమవారం, బుధవారం ఈ 3 రోజులు కూడా మంచిదేనండి. ఒకవేళ ఆ రోజుల్లో పండగలు పడినా కూడా ఉదయాన్నే శుభ్రం చేసేసుకొని మనం పీఠం పెట్టుకోవడమైనా, దీపారాధన మొదలు పెట్టడం అయినా, ఆ రోజు పూజ అయినా చేసుకోవచ్చు. చాలామంది అయితే ఎక్కువ 99% వరకు అమావాస్య ముందు రోజు కానీ అమావాస్య రోజున కానీ పూజ గదిని శుభ్రంగా చేసుకుంటూ ఉంటారు. ఈవెన్ ఇంటిని కూడా నెలకొకసారి అదే రోజున చేసుకుంటూ ఉంటారు. అలా పొద్దున్న క్లీన్ చేసేసుకొని సాయంత్రం అమావాస్య రోజున దీపం పెట్టుకోవచ్చు, లేదా అమావాస్య ముందునైనా కూడా మనం చక్కగా శుభ్రం చేసుకోవచ్చు. ఇక ఈ సంవత్సరం వరకు ఆషాఢ మాసంతో మనకి పండుగలు అనేవి స్టార్ట్ అవుతాయి. తొలి ఏకాదశి, చాతుర్మాస్య వ్రతము, ఇంకా ఆషాఢ పౌర్ణమి అంటే మనందరి ఛానల్ తరపున పండగలాగా ప్రతి ఒక్కరూ చేసుకొని స్వామివారి అత్యంతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుతున్నటువంటి షోడశ సోమవార వ్రతం అనేది ఆషాఢ మాసంలో పౌర్ణమి నుంచే స్టార్ట్ అవుతుంది. సో చాతుర్మాస్యం చెయ్యలేని వారికి ఇదొక అద్భుతమైనటువంటి వ్రతంగా మన ఛానల్ తరపున అందించినప్పటి నుంచి ప్రతి ఇంటా స్వామివారు చేరుకున్నారు, చక్కగా పూజలు అందుకుంటూ ఉన్నారు. నాకు చాలా ఆనందం అనిపించేటువంటి విషయం. ఇక ఆషాఢం అనగానే తెలంగాణ వరకు తీసుకుంటే బోనాలు అని చేసుకుంటారు, ఆంధ్రాలో అయితే ఒడిబియ్యం అని ఇస్తూ ఉంటాం. గ్రామ దేవతలకు వెళ్ళి పసుపు కుంకాలు సమర్పించడము, చాలా గ్రామ దేవతలకు వేడుకలు చేసుకోవడం. గురు పౌర్ణమి కూడా ఈ మాసంలోనే వస్తుంది. ఒకటా రెండా చెప్పండి, ఇంకొకదాని తర్వాత ఒకటి ఆషాఢము, శ్రావణము, ఒకదాని వెంట ఒకటి పండగలు, విశేష పర్వదినాలు స్టార్ట్ అవుతూనే ఉంటాయి. సో పూజ గది శుభ్రం విషయంలో ఏ రోజున మొదలు పెట్టాలి అనే విషయంలో మీకు క్లారిటీ ఇచ్చాను అని అనుకుంటున్నాను. ఇక వారాహి నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి అంటే మార్కెట్లో చాలా వరకు విగ్రహాలు, దీపాలు వంటివి ఉంటున్నాయి కాబట్టి, యంత్రాలు వంటివి కూడా అమ్మేస్తూ ఉన్నారు కాబట్టి వాటిని తెచ్చి పెట్టుకోవచ్చా? ఒకవేళ తెచ్చి పెట్టుకున్నాము అంటే రోజు పూజ చేయాల్సి ఉంటుందా? 9 రోజుల వరకు పెట్టుకొని ఆ తర్వాత తీసేయచ్చా? ఇలాంటి సందేహాలు చాలామందికి. ఒకవేళ పటం ఉంటే పూజ గదిలో ప్లేస్ లేదు, పూజ చేసుకున్నాను, ప్రత్యేకంగా పీఠం పెట్టాను, మళ్ళీ ఆ పటాన్ని ఏం చేయాలి? ఇలా చాలా సందేహాలు ఉంటాయి. ఎప్పుడైనా కూడా అండి, విగ్రహం మనం ఇంటికి తెచ్చుకున్నాము అనంటే అది విశేష పర్వదినాల్లో మాత్రమే పూజ చేస్తాము అని అనుకున్నా కూడా ఆ పర్వదినాల్లో చేసేటువంటి పూజ నియమ నిష్టలతో తప్పకుండా ఉండాలండి. ప్రతినిత్యం ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది మా ఇంట్లో ఉండేటువంటి పంచాయతన దేవతలకు సంబంధించి మేము నిత్య ఆరాధన చేసుకునేటువంటి దేవతామూర్తులు. రోజు అభిషేకం ఉంటుంది. ఇప్పుడు నెలకొకసారి క్లీన్ చేస్తున్నాను అనుకునేటప్పుడు ప్రాణప్రతిష్ఠ జరిగి ఉన్నటువంటి ఆ విగ్రహాలను కనీసం పూజ గదిలోంచి బయటకు తెచ్చేయము అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ క్లీన్ చేశాక తప్పకుండా పాలతో అభిషేకం చేయాల్సిందే అండి. ఇలా అభిషేకం చేసిన తర్వాతే మళ్ళీ మనం పూజ ప్లేస్లో వాటిని పునఃప్రతిష్ఠించుకోవాలన్నమాట. ఇంత ఖచ్చితంగా రోజూ చేసే నిత్య ఆరాధనకి ఇలా ఉంటుందంటే, ఇంకా విశేష పర్వదినాల్లో పూజ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా 9 రోజుల పాటు నాన్ వెజ్ వంటివి ఉండకూడదు. ఇంట్లో ఇంకొకరు మైలు అయినా కూడా వాళ్ళు ఆ చుట్టుపక్కల తిరగకుండా ఉండేలాగా చూసుకోవడము, ఇలా చాలా చాలా నియమాలకు కట్టుబడి ఉండాల్సి ఉంటుందండి. రోజు కనీసం వాళ్ళకి 1 స్పూన్ అయినా వాటర్తో అభిషేకం చేసి పరిశుభ్రంగా పెట్టుకుంటూ ఉండాలి. నిత్య దీపారాధన మన ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి అని అనుకుంటే, మామూలుగా అయితే అంగుష్ట మాత్రం అంటే బొటన వేలంత మాత్రమే విగ్రహం ఉండాలి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంత బొటన వేలంత ఉన్నా కూడా రోజు నిత్య దీపారాధన అనేది మన ఇంట్లో ఉండాలండి. సరే, ఇప్పటి వరకు మీరేదైనా పద్ధతులతో కొనసాగిస్తూ ఉంటే మీరు అలాగే కొనసాగించండి. కొత్తగా పెట్టుకుంటాము అనుకుంటే మాత్రం నిత్య దీపారాధన, రోజు ఒక పండో ఫలమో నైవేద్యం పెట్టడం, వాళ్లతో కనీసం ఒక 10 నిమిషాలైనా మనం స్పెండ్ చేయాలండి.
అక్కడ కూర్చొని వాళ్ళ నామస్మరణ, వాళ్ళను చూస్తూనో, ఒక అలంకారం చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూనో, వాళ్ళ ధ్యాసలో వాళ్ళ స్తోత్ర పఠనాలతో గడిపే విధంగా ఉండాలన్నమాట. అలా చేస్తాము అని అనుకుంటే విగ్రహాలను మనం ఇంటికి తీసుకురావాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విషయం అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి. ఇక వారాహి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి అమ్మను పెట్టుకునే విషయంలో ఏమన్నా ప్రత్యేక నియమాలు ఉంటాయా అంటే మీకు నేను ఫర్దర్ వీడియోస్లో, అంటే ముందు వచ్చేటువంటి వీడియోస్లో తప్పకుండా చెప్తానండి. ఈసారి చాలా సులభమైనటువంటి విధానాన్ని చెప్తాను మీకు. ఎందుకంటే చాలామంది వారాహి అని అనగానే భయపడేటువంటి పరిస్థితులు గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాము. అమ్మకు నిజంగానే భయపడాలా? నిజంగానే భయపడాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎటువంటి నియమాలకు కట్టుబడి ఉంటే అమ్మ అనుగ్రహాన్ని పొందొచ్చు అనేటువంటి సమాచారం మీకు తప్పకుండా ముందు వీడియోస్లో ఉపయోగపడుతుంది. ఇది ఓన్లీ నిత్య దీపారాధన, ఎవరైనా విగ్రహాలు తెచ్చుకున్నాము అని అనుకున్నా వాటికి తప్పకుండా ఎటువంటి నియమాలు ఉంటాయి, ఎలా ఆచరించాలి అనే వరకు మాత్రమే ఈ సమాచారం మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇంకా పండగలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నంతలో తమ కుటుంబానికి ఆసరాగా ఉండాలి అని పరితపించి వాళ్లకు కుదిరినంతలో అయితే చిన్న బిజినెస్లు చేసుకుంటూ ఉన్నారు, కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని. సో శ్రావ్స్ కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అంటే తింది. సో తన వాట్సాప్ నెంబర్ డిస్ప్లేలో ఇస్తున్నాను. దేవతామూర్తుల పటాలను ఒకవేళ అందంగా అలంకరించుకోవాలి అని అనుకుంటే డిఫరెంట్ సైజెస్లో ఇదిగో ఈ మాలలు అనేవి చాలా బాగున్నాయి. ఇవి నేను ముందు వీడియోల్లో మీకు అలంకరించి చూపిస్తానండి. సో తను పంపించిన వెంటనే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా అక్కడ కనిపించే పూలవి ఏంటంటే మన దగ్గర పెద్దవి దీపపు కుందులు ఉంటాయి కదా, వాటికి అలంకరించుకోవడానికి అంటే కట్టుకోవచ్చు అనమాట. సో మీకు నేను అవి ఎలా అలంకరించాలి అనేది ముందు చూపిస్తాను. తన వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి. బల్క్ ఆర్డర్స్ అయినా, ఏ శుభకార్యానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ అయినా, డెకరేటివ్స్ అయినా, పూజా సామాగ్రి అయినా ప్రతిదీ కూడా తన దగ్గర అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. పూజా పీటలు అన్నీ కూడా. సో ఒక హౌస్ వైఫ్ అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తన పేజ్ని ఫాలో అవ్వండి, శ్రావ్స్ కలెక్షన్. ఇంకా ఆ తర్వాత నేను ఎన్ని బ్రాస్ ఐటమ్స్ షాప్స్ చూపించినా, బయట ఎన్ని షాపింగ్స్ చూపించినా నాకు ఏదైనా కావాలి అంటే షీజ్ కలెక్షన్స్ నుంచే తెప్పించుకుంటాను. బికాస్ ఫస్ట్ అయితే తన దగ్గర ఇష్టపడేది నేను క్వాలిటీ అండి. చక్కనైనటువంటి మన్నిక, మంచి క్యార్వింగ్తో ఉన్నటువంటి వాటిని ప్రిఫర్ చేస్తూ ఉంటుంటాను. సో అందుకే నాకు ఏదైనా కావాలంటే ఇంటికే తెప్పించేసుకుంటూ ఉంటా. సో తన నెంబర్ కూడా మీరు సేవ్ చేసి పెట్టుకుంటే వాట్సాప్లో ఎప్పటికప్పుడు ఆఫర్స్ అయినా, ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్గా షిప్పింగ్ అనేది ఉంది కాబట్టి బల్క్ ఆర్డర్స్ అయినా, ఏం కావాలన్నా బ్రాస్ ఐటమ్స్, డెకరేటివ్స్, పూజా ఐటమ్స్ అన్నీ కూడా తన దగ్గర, ఈవెన్ బుక్స్, పటాలు, కుంకుమలు, పసుపులు అన్నీ కూడా బెస్ట్ క్వాలిటీలో అవైలబిలిటీలో ఉంటాయి. మెయిన్గా తను కొన్ని కలెక్షన్ అయితే నాకు పంపించారు చూపించమని మన వ్యూవర్స్ అందరికీ. వెంకటేశ్వర స్వామి దీపం 1000 రూపీస్ అంటండి, ఎంత బాగుందో. ఇక స్వామివారి పాదాలు కార్లో డాష్ బోర్డ్ దగ్గర పెట్టుకున్నా, లేకపోతే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు స్వామి పాదాలు ఒకసారి తాకి వెళ్ళటానికైనా చాలా బాగుంటుంది అనిపించింది నాకు. అండ్ ఆ దీపం కూడా ఎంత బాగుందోనండి, క్యార్వింగ్. లలిత అమ్మవారి విగ్రహం అయితే చాలా బాగుంది. గజలక్ష్మి దీపం వెండిలో చూస్తూ ఉంటాం మనము, ఇప్పుడు అది ఇత్తడిలో ఒక అఖండ దీపం మోడల్లో వచ్చిందనమాట. సో చాలా బాగా నచ్చింది. నేను దీపాల వరకు ఎప్పుడూ భయపడనండి. విగ్రహం విషయంలోనే మనం రోజు కూడా నైవేద్యం పెట్టాలి, లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళు కలిపేటువంటి సమయం, నాన్ వెజ్ అవి తిన్నప్పుడు లోపలికి వెళ్లకుండా ఉండటం లాంటివి. నాన్ వెజ్ తింటే మాత్రము ఇంట్లో విగ్రహారాధన ఉంటే తప్పకుండా తలస్నానం చేసిన తర్వాతే మళ్ళీ నెక్స్ట్ డే అడుగు పెట్టాల్సి ఉంటుందండి. ఆ రోజు వండుతాము అనుకుంటే పొద్దున్నే దీపారాధన అయిపోయి పూజ గది డోర్ అయినా కర్టన్ అయినా క్లోజ్ చేసేసి ఉంచాలన్నమాట. సో ఇలాంటివి కొన్ని నియమాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుందండి. ఇలా చేస్తాము. దైవము అనేది మన అమ్మ, మన నాన్న అని మన మనసుకి ఎంత అనుకుంటామో, అవి ప్రకృతి పరంగా ఉండేటువంటి శక్తులు, అవి ఒక పవర్ లాంటివి, ఒక కరెంటు లాంటివి. ఆ శక్తిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా అంతే ఉంటుందండి. మన అమ్మకి, మన నాన్నగారికి మనం ఎంత అనుకున్నా కూడా వాళ్ళకి ఎంత గౌరవం అయితే ఇస్తామో, ఈ ప్రకృతికే అమ్మా నాన్నలు అయినప్పుడు వాళ్ళు మనకి మాత్రమే కాదు, మొత్తం ప్రకృతికి, ఈ సృష్టికే. కాబట్టి ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నేను నమ్ముతానండి. సో ఆషాఢ మాసం అయితే జూలై 6th నుంచి స్టార్ట్ అయ్యి ఆగస్టు 4th వరకు వస్తోంది. వారాహి నవరాత్రులతో మొదలు పెడితే వచ్చే ప్రతి పర్వదినంకి సంబంధించి నాకు కుదిరినంతలో సులభమైనటువంటి విధానాలు చెప్తాను. చాలా లోతుగా వెళ్ళేటువంటి విధానాలు, వ్రతానికి సంబంధించినటువంటి డెకరేషన్స్ అన్నీ కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను అందించానండి. ఈసారి చాలా సులభమైనటువంటి విధానాల్లో భగవంతుడికి దగ్గరయ్యేటువంటి మార్గాల గురించి గురువులు చెప్పేటువంటి సూచనలతో మీ అందరికీ వీడియోస్ అనేవి పెడతానండి. సో తప్పకుండా మీరు ఫర్దర్ వీడియోస్ కూడా ఆదరించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేనికి మనం భయపడాల్సినటువంటి అవసరం ఉండదండి.
మనం తెచ్చుకున్నాము అనంటే తప్పకుండా ఆ నియమాలకు కట్టుబడి ఉండాలి అని మాత్రమే నా ఉద్దేశం అండి. మనం ప్రత్యేకంగా పెట్టేసి అలంకారాలు, పీఠాలు వంటివి ప్రత్యేక ఆరాధనలు చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ ఒక నిత్య దీపము, నిత్య దైవారాధనతో కూడా ఆ మాస ఫలితాన్ని, ఆ విశేషమైనటువంటి పర్వదినం ఫలితాన్ని అందుకోవచ్చు అని చెప్పి మన పెద్దవాళ్ళైతే మాత్రం చెప్తూ ఉంటారు. సో ఈ వీడియోలో అయితే పూజ గది శుభ్రం దగ్గర నుంచి నేను పాటించే విధానాల వరకు మీతో షేర్ చేసుకున్న. ఫర్దర్ వీడియోస్లో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తానండి. నమస్తే.